నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వంలో రాయలసీమ అభివృద్ధితో దూసుకుపోతుందన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. అభివృద్ధికి చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్ అని కితాబు. రావుపాడు గ్రామంలో ఉపాధి హామీ శ్రామికులకు భోజనాలు ఏర్పాటు చేసిన మంత్రి నిమ్మల. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుని ఏ సమస్య వచ్చినా తాను పరిష్కరిస్తానని భరోసా. గత 5 ఏళ్లలో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా వేయని ద్రోహి జగన్. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి. దేశ రాజకీయాలకు జనసేన పార్టీ నిర్మాణం రోల్ మోడల్ అన్న సందీప్ పంచకర్ల. అత్యంత పారదర్శకంగా సమాచార సేకరణ కమిటీలు పనిచేస్తున్నాయని వెల్లడి. గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి బీసీ జనార్దన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో రాయలసీమలో రక్తపు టేర్లు పారాయని విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రాయలసీమ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని, ఇక్కడ పారిశ్రామికంగా వ్యవసాయ పరంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓచుకోలేకపోతున్నారని మండిపడ్డారు. రప్పారప్పా నరుకుతామంటూ ఫ్యాక్షన్ డైలాగులు చెబుతుంటే ఏ పారిశ్రామికవేత్త అయినా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారని జగన్ ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. ఆ భయానక వాతావరణం వల్లే గతంలో ఉన్న పరిశ్రమలు కూడా ఏపీని వదిలి పారిపోయాయని మండిపడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ కార్యాచరణ వల్ల ఎన్నో కొత్త పరిశ్రమలు రాయలసీమకు క్యూ కడుతున్నాయని మంత్రి వెల్లడించారు. ఈరోజు రాయలసీమకు గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో కరువులకు వలసలైనటువంటి నిలవైన రాయలసీమకు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా ఈరోజు రాయలసీమకు వస్తూ ఉన్నాయి. 24 నెలల పాలనలోనే దాదాపుగా 240 పరిశ్రమల ద్వారా 5,33,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రావడం జరిగిందని గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం. రాష్ట్రానికి వచ్చేటువంటి ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో ఆ పెట్టుబడులలో దాదాపుగా 3వ వంతు రాయలసీమ ప్రాంతానికే వస్తూ ఉన్నాయి. వచ్చిన ఉద్యోగాల్లో ముఖ్యంగా సింహభాగం అంతా కూడా ఆ ఉద్యోగ అవకాశాలన్నీ కూడా యువతకు వచ్చే విధంగా వారికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మొన్ననే గౌరవ లోకేష్ బాబు గారు 1,000 కోట్ల రూపాయలతో పెట్టుబడితో 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి క్యారియర్ సంబంధించినటువంటి ఏసీలకు సంబంధించిన కంపెనీ కూడా ఆ రోజు పూజ చేయడం, శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. రాయలసీమలో పరిశ్రమలోనే తిరుపతిలో 2,508 కోట్ల పెట్టుబడితో రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కడో ఉన్నటువంటి మద్రాసుకు పోవలసినటువంటి ఆ యొక్క కంపెనీని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో ఈరోజు ఈ యొక్క తిరుపతిలోనే రాయల్ ఎన్ఫీల్డ్ కూడా తీసుకురావటం, ఆ యూనిట్ని తీసుకొచ్చి 1 సంవత్సరం కాలం లోపలనే చేయాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా సత్యసాయి జిల్లాలో పుట్టపర్తిలో DRDO కింద 15,800 కోట్ల రూపాయల పెట్టుబడితో AMCA యుద్ధ విమానాల తయారీ. అంటే ఇది భారతదేశంలోనే గర్వించదగ్గ ప్రాజెక్ట్ ఇటువంటిది. అటువంటి ప్రాజెక్టు ఈరోజు పుట్టపర్తికి రావడం కూడా చాలా గర్వకారణమని కూడా తెలియజేస్తూ ఉన్నాము. యుద్ధ విమానాల ద్వారా యూనిట్ ద్వారా 7,500 ఉద్యోగాలతో పాటు అనేక అనుబంధ పరిశ్రమలు కూడా అక్కడికి రాబోతూ ఉన్నాయి. పుట్టపర్తి కూడా కేంద్రంగా మారుతూ ఉంది. రాబోయే రోజుల్లో పుట్టపర్తిలోనే 1,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఈ యొక్క ఇండస్ట్రీస్ కానీ పరిశ్రమలందరూ కూడా అధిపతులందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా సత్యసాయి జిల్లా రిలయన్స్ ఆధ్వర్యంలో 51,000 కోట్లతో సోలార్ పవర్ అండ్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్, కడప జిల్లాలో ఆదాని సంస్థ ద్వారా 12,000 కోట్లతో హైడ్రో ఎనర్జీ ప్రాజెక్టులు, అదేవిధంగా కర్నూలు జిల్లాకు సంబంధించి డ్రోన్ సిటీ, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో స్పేస్ సిటీలు కూడా మొదలైనాయి. అదేవిధంగా ఓరోకల్లుకు సంబంధించి 5,000 కోట్లతో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇప్పటికే అక్కడ 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చాయి. అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. త్వరలోనే ఆ యొక్క ఫుడ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ కావడానికి అయిపోతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. 2014-19 మధ్య అనంతపురానికి కియా పరిశ్రమను తీసుకొచ్చి దాదాపుగా 13,000 మందికి యువతకు ఉద్యోగాలు, ప్రభుత్వానికి దాదాపుగా 10,000 కోట్ల ఆదాయం లభిస్తూ ఉంది. స్థానికంగా 5 లక్షల లేని పొలం ఎకరా ఈరోజు అదే ప్రాంతంలో 50 లక్షల రూపాయలు పలుకుతూ ఉంది. సాగునీటి ప్రాజెక్టులకు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఆ ప్రభుత్వం నిర్లక్ష్యమైనటువంటి రాయలసీమకు
మళ్ళీ నేను ఒక రాయలసీమ బిడ్డగా, మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఒక రాయలసీమ బిడ్డగా ఈరోజు రాయలసీమ ప్రజల రుణం తీర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో దాదాపుగా 10,000 కోట్ల కేటాయింపులు చేయడం జరిగింది. ఉపాధి కూలీలు మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ఆటపాటలతో సందడి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలోని రావిపాడు గ్రామంలో ఉపాధి పనులు ఆఖరి రోజు కావడంతో శ్రామికులకు మంత్రి నిమ్మల భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు కుర్చీ పోటీలు వంటి వివిధ ఆటల పోటీలు నిర్వహించి లక్కీ డ్రా నిర్వహించారు. పోటీలో గెలుపొందిన మహిళలకు మంత్రి రామానాయుడు చీరలు, బహుమతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ శ్రామికులంటే తనకు ఎంతో గౌరవమన్నారు. శ్రామికులతో మమేకమై వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తాను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. శ్రమించి కష్టించి పని చేసి మళ్ళీ ఇంటికెళ్ళి మళ్ళీ బిడ్డలతోటి మనవాళ్లతోటి మళ్ళీ ఇంటి పనులతోటి బిజీగా 365 రోజులు సంవత్సరం పాటు నడిచేటువంటి మీకు ఇదొక ఊరటగా ఉండాలి. ఇదో మీ అందరికీ కూడా మళ్ళీ ఒక ఎనర్జీ ఇచ్చేటువంటి విధంగా మీలో ఒక సభ్యుడిగా, ఇప్పుడు నేను ఒక మంత్రిగా ఉన్నాను, మీరు ఒక శ్రామికుడిగా ఉన్న భేదం మన మధ్య ఉండకూడదు. మీరు నేను అందరం కూడా ఒక్కటే, అందరం కూడా ఒకటే కుటుంబం మన అందరిది. అందుకే నేను మా ఊర్లో అయితే ఇట్లా ఉపాధి హామీ శ్రామికులు భోజనాలు పెడితే నేను మా భార్య మా పిల్లలతో సహా హాజరయ్యేవాడు. మా భార్య పిల్లలతో సహా వాళ్ళకి వడ్డన చేయించి, ఎందుకంటే ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం మీరు నేను అనేటువంటి విధానం. అందుకని ఈరోజు రావిపాడి గ్రామంలో చక్కగా మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఆ మ్యూజికల్ చైర్ కూడా నేను కూడా ఒక 10 నిమిషాలు నాకు కూడా ఎనర్జీ ఒక ట్యాబ్లెట్ తగ్గించుకోవచ్చు నేను. ఎందుకంటే స్ట్రెస్ ఉంటే ట్యాబ్లెట్లు పెరుగుతున్నాయి, షుగర్ పెరుగుతున్నాయి, బీపీలు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీ దగ్గర ఒక 10-15 నిమిషాలు మీ ఏదైతే గేమ్ చూసాం, గేమ్ చూసి హ్యాపీగా మీరు పడేటువంటి తాపత్రయం, ఆ చైర్లో కూర్చోవాలనేటువంటి మీ ఆరాటం, పాటకి అనుగుణంగా మీరు చుట్టూ తిరగడం, అవన్నీ చూసి నవ్వుకున్న హ్యాపీగా. అంటే ఈ రకంగా ఎంటర్టైన్మెంట్ ఉండాలి, సరదాగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మనం పట్టుకెళ్ళేది ఏమీ లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఈ కార్యక్రమం పెట్టాలని ప్రభుత్వ కార్యక్రమాలు కాదు. ఎందుకు చేస్తున్నాము అని అంటే నాది ఒక్కటే బాని. ఎప్పుడు కూడా ఈ భూమి మీదకి ఎలా వచ్చామో మనందరికీ తెలుసు. ఏమీ పట్టుకు రాకుండా వచ్చాం భూమి మీదకి. మళ్ళీ భూమి మీద వెళ్ళేటప్పుడు కూడా ఏమీ పట్టుకోకుండానే వెళ్తాం. మనం సంపాదించుకున్నవి కానీ మనం కూడబెట్టుకున్నవి కానీ మనతో పాటు రావు. ఏదైనా వస్తే ఏమొస్తుంది, మనం ఉన్నప్పుడు మనం చేసినట్టు మంచి పనులు మాత్రమే మనం లేనప్పుడు వస్తూ ఉంటాయి. అంచేత ఆ సత్యాన్ని మనం గ్రహించి పనిచేస్తాను నేను ఎప్పుడు కూడా. అందుకని ఆ తాపత్రయం లేకుండా మన చేతిలో ఉన్నది 10 మందికి పంచాలి, మన చేతిలో ఉన్నది 10 మందికి పెట్టాలి. మన ఒక్కళ్ళవి ఆనందం కాదు, అందరూ ఆనందంగా ఉండాలనేది. 2 దశాబ్దాల కడప ప్రజల స్టీల్ ప్లాంట్ ఆకాంక్షను కూటమి ప్రభుత్వం సాకారం చేస్తుందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2019లో ఒకసారి, 2023లో మరోసారి స్టీల్ ప్లాంట్ పేరుతో ప్రజలను మోసం చేసి 5 ఏళ్లలో ఒక్క ఇటుక కూడా వేయని కడప ద్రోహి జగన్ ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రకు విశాఖ స్టీల్ ఎలాగో రాయలసీమకు కడప స్టీల్ అలాంటిదన్నారు. కూటమి పాలనలో జూలై 3న 16,350 కోట్ల పెట్టుబడితో 3 బిలియన్ టన్నుల సామర్థ్యంతో కడప స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన జరిగిందని తెలియజేశారు. సీమ అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు గొడ్డలి పార్టీకి లేదని ఎమ్మెల్సీ విమర్శించారు. ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమై ప్రజల ఆకాంక్షలను నెరవేర్చబోతా ఉంది. దాదాపు 2 దశాబ్దాల క్రితమే కడపలో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మిస్తామని చెప్పి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాయలసీమ ప్రాంత ప్రజానీకానికి ద్రోహం చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన మిత్రుడైన, తన సన్నిహితుడైన, తన వ్యాపార భాగస్వామి అయిన గాలి జనార్దన్ రెడ్డి గారికి జమ్మలమడుగు నియోజకవర్గంలో దాదాపు 14,000 ఎకరాల భూమిని బ్రాహ్మణి స్టీల్స్ నిర్మిస్తున్నామని చెప్పి ఆ రోజు కేటాయించడం జరిగింది. అదేవిధంగా దానికి క్యాప్టివ్ మైన్స్ను కేటాయించి ఆ క్యాప్టివ్ మైన్స్ ద్వారా పరిశ్రమను నిర్మించుకోకుండా, పరిశ్రమలో ఉక్కును తయారు చేయకోకుండా, ఎలాంటి పురోగతి లేకుండా వేల కోట్ల రూపాయలను ఓబులాపురం గనుల నుంచి దోపిడీ చేసిన చరిత్ర ఆ రోజు గాలి జనార్దన్ రెడ్డి గారిది, ఆయనకు ఒత్తాసు పలికిన రాజశేఖర రెడ్డి గారిది. దాదాపు 10,000 ఎకరాలను
అప్పనంగా బ్రాహ్మణి స్టీల్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 4,000 ఎకరాలను ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని చెప్పి ఆ రోజు తీసుకొని 14,000 ఎకరాలను ధారాదత్తం చేసుకొని దాన్ని బ్యాంకులలో యాక్సిస్ బ్యాంకులో తనఖా పెట్టి 1,000 కోట్ల రూపాయలను రుణం తీసుకోవడం జరిగింది. కానీ కనీసం ఒక ఇటుకు కానీ పేర్చుకోకుండా 1,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోపిడీ చేసిన చరిత్ర ఆనాటి కాంగ్రెస్ పార్టీది. దాని కొనసాగింపుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2009 ఎన్నికల సమయంలో జమ్మలమడుగు నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో స్పష్టంగా ఒక హామీ ఇవ్వడం జరిగింది. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే వచ్చే 5 సంవత్సరాల్లో కడప స్టీల్ ప్లాంట్ను నిర్మిస్తాను. అది నిర్మించకపోతే 2024 ఎన్నికల్లో నేను జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేయను, ఓట్లు కూడా అడగనని చెప్పి ఆయన బ్రహ్మాండంగా ప్రమాణం చేయడం జరిగింది. మాట తప్పను మడమ తిప్పము మా వంశం అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఈ రాయలసీమ ఉక్కు పరిశ్రమకు అష్టవంకర్లు తిప్పడం జరిగింది. రెండు మాటలు 2019లో ఒకసారి, 2023లో ఒకసారి కడప స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేసి కనీసం ఒక చిన్న ఇటుకరాయి కూడా అక్కడ వేయలేదు, ఒకరికి కూడా ఉద్యోగం ఇవ్వని దుస్థితితో రాయలసీమ ప్రజానీకానికి ద్రోహం చేయడం జరిగింది. రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన నువ్వు ముఖ్యంగా కడప జిల్లా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన మీరు కడప జిల్లాకు ద్రోహం చేయడం జరిగింది. పరిశ్రమల పరంగా, సాగునీటి పరంగా, ఉద్యోగాల కల్పన పరంగా అన్ని రకాలుగా కడప జిల్లాను ద్రోహం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ స్వాతంత్రం వచ్చిన తరువాత ప్రథమ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో దశాబ్దాలుగా ఉన్న రాయలసీమ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి, అంతేకాకుండా విభజన చట్టంలో ఉన్న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని సాకారం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జూలై 3వ తారీఖున శంకుస్థాపన చేయడం జరుగుతోంది. దాదాపు 16,350 కోట్ల రూపాయల పెట్టుబడితో 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఆ నిర్మాణాన్ని శంకుస్థాపన చేయడం జరుగుతోంది. 2028 లోపు ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి 2028లో దీన్ని ప్రొడక్షన్ను ఉక్కును తయారు చేయాలనే సంకల్పంతో అడుగులు ముందుకు పడుతున్నాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.